రేపు 1వ తారీఖు రోజు జనవరి 1వ తారీఖు రోజు భీమా కోరేగాంకు వెళ్ళమన్నాడు. అయిపోయిందని అంటించిర్రా, ఆపమని అంటించిర్రా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నేను ఎప్పుడు ఆపి నేను వచ్చిన పని కానిస్తా. ఫస్ట్ పిల్లల గురించి. ఇక్కడ పిల్లలు లేరు, 11 అవుతున్నారు, టీవీ చూసుకుంటున్నారు, IPL మ్యాచ్ చూసుకుంటున్నారు. ఇవాళ ఆదివారం 2 మ్యాచ్లు పెట్టిండు వాడు. మామూలు అప్పుడు 1 పెట్టిండు, శనివారం ఆదివారం 2 పెట్టిండు. అంటే మనం అది చూడాలి, తినాలి, పండాలి, చూడాలి, తినాలి, పండాలి. గంతేగా మన బతుకుదెరువు గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవద్దు, ఆలోచించాలి. అయితే పిల్లల గురించి చెప్తున్నా. ఓ ప్రియమైన యువతి యువకులారా, మళ్ళీ యువకులు ఎందుకు, పిల్లల గురించే చెప్తా. అమ్మలు అక్కలు మీరైతే ఉన్నారు కదా, ఇక్కడ ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలి. 1-2 నిమిషాలు వాళ్ళ గురించి చెప్పి ఆపేస్తా. పిల్లల గురించి. పిల్లలు మనుషులను చూసి అనుకరించి నేర్చుకుంటారు. వాళ్ళకు చదవడం రాకపోయినా టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, అవ్ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై అనే పద్యం కానీ రకరకాల పద్యాలన్నీ, బటర్ఫ్లై బ్లటర్ఫ్లై అని వాళ్ళకు రాయడం రాదు. పేపర్ మీద అది రాసి ఉంటే చదవడం రాదు, రాయడం రాదు. కానీ నువ్వు అంటే విని నోటితోటి అని అని ఆ పద్యం వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మన పిల్లలకి చదువు వినడం ద్వారా, అనడం ద్వారా వస్తుంది. ఆ తర్వాత పదే 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 దీన్ని ఆ అంటారు, దీన్ని ఏ అంటారు, ఇట్లుంటే ఏ ఏ ఏ ఏ అని దిద్దిపిచ్చి నేర్పిస్తే వాళ్ళ మెదడులో ఇది ఏ, ఇది ఆ అని ముద్ర పడుతుంది. వాటితో ఒక్కొక్క అక్షరాలు నేర్చుకొని, పదాలు నేర్చుకొని, వాక్యాలు నేర్చుకొని, వాటి అర్థాలు తెలుసుకొని వాళ్ళు ఉపయోగించడము, రాయడము, రాసిన దాన్ని చదవడం తర్వాత వస్తుంది. ఇప్పుడైతే చూస్తారు, వింటారు, అంటారు. చూస్తారు, వింటారు, అంటారు. ఇవి 3 జ్ఞానానికి మొదటి అడుగులు. కాబట్టి మీ కడుపులో పుట్టిన పిల్లలు మిమ్మల్ని చూస్తారు. ఈ నిన్న పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని కన్నోళ్ళకి చెప్తున్నా, నేను పెళ్ళై పిల్లల్ని కన్నోళ్ళకి చెప్తున్నా. మీరిద్దరు తిట్టుకుంటే వాళ్ళు చూస్తారు, మీరు కొట్టుకుంటే వాళ్ళు అనుకరిస్తారు, మీరు పుస్తకాలు పట్టుకోకపోతే వాళ్ళు పుస్తకాలు పట్టుకోరు, మీరు డబ్బు సంపాదించి పొదుపు చేయకపోతే వాడు డబ్బు విలువ లేకుండానే ఉంటాడు, మీ కష్టాలు మీరు చెప్పకపోతే వాడు వినడు. మా అయ్య బలిసినోడే అనుకుంటాడు. అమ్మ మాకు మా ఇంట్లో ఒకవేళ ఫ్యాన్ మధ్యలో అయిపోద్దని మా బాపు, మా నాన్న, మా అమ్మ ఇన్వర్టర్ పెట్టిరు. ఆ కొద్దిసేపు కూడా ఫ్యాన్ కాపీ ఆగిపోతే చెమట రాకుండా, ఏసీ బంద్ అయితే ఉడకపోయకుండా, ఆ 3 నిమిషాలు కూడా గ్యాప్లో కూడా మాకు ఏ కష్టం రాకుండా ఇన్వర్టర్ పెట్టి మా వాళ్ళు మాకు అన్ని సౌకర్యాలు పెట్టారు, మేము బలిసిన వాళ్ళమే అనుకుంటాడు. ఇక వాడు అంబేద్కర్ గురించి ఎందుకు చదువుతాడు, పూలే గురించి ఎందుకు చదువుతాడు, మీ తాత పడ్డ కష్టము మీ కష్టం వాడు ఎందుకు గుర్తిస్తాడు? వాడికి బలిసిన వాళ్ళ బలుపే అలవాటు పడుతుంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ATM మిషన్లకి వెళ్ళి వస్తాయి, లేదా మా నాన్న పర్సులకి వెళ్ళి వస్తాయి, మా డాడీ ఫోన్పే గూగుల్ పేలకి వెళ్ళి వస్తాయి అనుకుంటాడు. కానీ ఒళ్ళు వంచి పని చేస్తే వస్తాయని తెలియదు. కాబట్టి పిల్లలని స్పష్టంగా ఇంట్లో అన్ని పనులని దగ్గరుండి మీరు చేస్తూ చేపిస్తూ మనుషులుగా పెంచండి. ఆడవాళ్ళు మీరే పనిచేసి మీ పిల్లలకి పని నేర్పించకుండా ఉండకండి. మీరే డబ్బు సంపాదిస్తూ వాళ్ళు డబ్బు సంపాదించకుండా పెంచకండి. అడిగినప్పుడు డబ్బులు ఇస్తూ డబ్బు విలువ లేకుండా పెంచకండి. చూసి అనుకరిస్తారు. మీరందరూ బాబాసాహెబ్ వారసులు కావాలంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి కూడా చదువుకున్నాడు ఇంగ్లీషు. ఆయన కోసం ఇంగ్లీష్ చదువుకొని ఆయన ఇంగ్లీష్ నేర్పించేటాడు వాళ్ళ తండ్రికి. మరి మీరేం నేర్పిస్తారు? ఆయన చదువు కోసము ఈ ఊరు విడిచిపెట్టి, ఈ మండలం విడిచిపెట్టి, ఈ జిల్లా విడిచిపెట్టి, ఈ రాష్ట్రం విడిచిపెట్టి, ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశం, వేరే ఖండంకే పోయిండు. ఈ నుంచి అటు పోవడానికి 25 రోజులు, ఆ నుంచి ఇటు రావడానికి 20 రోజులు పట్టేంత దూరంలో పోయి చదువుకున్నాడు ఆయన. మరి మన పిల్లలకి బాలనగర్నే కావాలి సీటు. అక్కడెక్కడో అచ్చంపేటలో వస్తే పోడు మావాడు అక్కడెక్కడో వస్తే పోడు. మాకు బాలనగర్నే కావాలి, మమ్మల్ని ముడ్డి పక్క పుట్టే ఉండాలి. ఎందుకమ్మా? మరి ఆయన బొమ్మ పెట్టుకుంటున్నాం కదా, ఆయన వేరే దేశం కూడా పోయి చదివిండు కదా. 4 కొడుకులు 1 బిడ్డ, అలా 3 కొడుకులు 1 బిడ్డ చచ్చిపోయింది. ఒకసారి అయితే ఆయన వాళ్ళ కొడుకు చచ్చిపోయినప్పుడు ఆయన లేడు. ఆగిందా? ఉన్నోళ్ళందరూ నా బిడ్డలు అనుకున్నాడు ఆయన. ఈ ప్రజలందరూ నా బిడ్డలే అనుకున్నాడు ఆయన.
మరి మనం ఎంతమంది ఆయన క్యారెక్టర్ని పిల్లలకు చూపిస్తున్నాం. అందుకే నా ముందున పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని అన్నోళ్ళకు నేను చేతులు జోడించి కోరుతున్నా, పిల్లల పెంపకం అనే దానిని బాబాసాహెబుని చూసి ఆయన పడ్డ కష్టాన్ని మన పిల్లలకు వివరిస్తూ మనం ప్రతిరోజు ఒక అరగంట సేపు